వీడియోలో మీకు జాంగ్రీలు ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మినపప్పుని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది బాగా పలుచగాని బాగా గట్టిగా కాకుండా మన ఇడ్లీ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రైస్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి, అంటే వంట సోడాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మన ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు. జాంగ్రీలు రెడ్గా ఉంటేనే బాగుంటాయి. మనం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా, మనకి ఇప్పుడు జాంగ్రీలు వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. నేను కవర్ అనేది తీసుకుంటున్నాను. మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ కూడా తీసుకోవచ్చు. నేను కవర్ని తీసుకున్నాను. మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా, ఈ బ్యాటర్ మనకి ఈ కవర్లోకి తీసేసుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా గట్టిగా అనేది ఉండాలి. గట్టిగా ఉంటేనే జాంగ్రీలు మనకి బాగా వస్తాయి. మనం ఇప్పుడు ఈ బ్యాటర్ని కవర్లో అనేది వేసేసుకోవాలి. కవర్లో వేసుకున్న తర్వాత మనం ఇలా చివరిని కట్ చేసుకోవాలి చిన్నగాని. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం జాంగ్రీలు వేసుకోవడానికి మనకి రెండు కదా. నెక్స్ట్ మనం 1 కప్పు షుగర్ అనేది తీసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇది మనకి లైట్ తీగపాక వస్తే సరిపోతుంది. మనకి షుగర్ సిరప్ ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోండి. జాంగ్రీలు వేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. హై ఫ్లేమ్లోని లో ఫ్లేమ్లోని పెట్టుకుని వేసుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. అప్పుడే మనకి జాంగ్రీలు వేసుకోవడానికి బాగా వస్తాయి. మంచి షేప్లో మనం వేసుకోగలుగుతాము. వీడియోలో చూపిస్తున్నాగా ఈ విధంగా మనం జాంగ్రీలను వేసుకోవాలి. మీరు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా చిన్నగా వేసుకుంటున్నాను. మనకి పొంగుతాయి జాంగ్రీలు. చాలా త్వరగా కూడా ఫ్రై అనేది అయిపోతాయి. మనకి ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోండి. ఈ విధంగా మనం జాంగ్రీల్ని వేసుకోవాలి. చూసారుగా జాంగ్రీలు ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఉన్న పిండిని కూడా మనం ఇలాగా వేసేసుకుందాము. ఇడ్లీ పిండి చేసేటప్పుడు కొంచెం పిండి పక్కన తీసుకుంటే మనం జాంగ్రీలు అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై అయిపోయినాయి కదా, ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ వీటిని వేడిగా ఉన్నప్పుడే మనం సిరప్లో అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ మనం ఇందులో ఉంచుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఇలా టర్న్ చేసేసుకుని మనం ఒక 2-3 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన కూడా ఈ సిరప్లోకి వేసుకుందాం. అంతేనండి, మనకి జాంగ్రీలు చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇడ్లీ పిండి చేసేటప్పుడు కొంచెం పక్కన తీసుకుంటే జాంగ్రీలు అనేది వేసేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.